హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియో చేయక. చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ చూసి. ఏంటంటే విషయం, ఇన్ని రోజులు నాకు ఫీవర్ రావడం 1 మంత్ అవుతుంది. లాస్ట్ వీడియో మన వరంగల్ వీడియో ఉంది. సో ఆ తర్వాత ఫీవర్ రావడంతో నేను ఊరికి వచ్చేసా. ఊరికి వస్తే వచ్చినమ్మంటనే ఇక్కడ కూడా ఇంకా ఫీవర్ తగ్గలేదు. ఇంట్లో అమ్మ వాళ్ళకి కూడా ఫీవర్స్. అలా అలా లేట్ అవుతూ వచ్చింది. ఎట్లా అయితే ఒక 10 days 15 days అట్లా నేను ఇంటి దగ్గర నుంచి తగ్గిపోయి మళ్ళీ సిటీకి వద్దాం అనుకున్నా. వచ్చేలోపు ఇంతకుముందు బాగా ఫేమస్ అయిందిగా ఇటు మా వెస్ట్ గోదావరి సైడు పెద్దవాగు ప్రాజెక్ట్ అని కొట్టిపోయిందని చెప్పారు. అట్లా ఇక్కడ పెద్ద విధ్వంసం అయితే జరిగింది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ అయితే జరుగుతూ ఉంటుంది గోదావరిలో వచ్చేసి మా ఊర్లో. సో అలాంటిది నేను మళ్ళీ బయలుదేరి సిటీకి వచ్చే ముందు ఈరోజు మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నా. కాకపోతే ఆ టైంకే ఇంక చూస్తున్నారు కదా నా వెనకాల గోదావరి ఇది పెరుగుతుంది. ఒక్కసారి ఇన్ని రోజులు ఉన్నాక ఈ ఒక్కరోజు ఈ వీడియో తీసేసి కంప్లీట్గా మా ఊర్లో గోదావరి వస్తే అది మా ఊరిని ఎంత ఇబ్బంది పెడుతుంది, మా ఊరిలో ఉన్న వాళ్ళు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారు, మా ఊరు ఎంత సఫర్ అవుతుంది గోదావరికి అనే దాని గురించి ఫుల్ వీడియో తీద్దాం. అలాగే మా ఊర్లో ఉన్న వ్యూలు ఎంత బాగుంటాయి, ఈ గోదావరి వచ్చిన టైంలో వ్యవసాయం చేసేవాళ్ళు పొలాలు పోయి ఎంత బాధపడతారో, ఖాళీగా మళ్ళీ తిరిగే వాళ్ళు ఎంత సరదాగా అయితే ఎంజాయ్ చేస్తారు అనేది వీడియోలో కంప్లీట్గా అయితే చూపిస్తా. ప్రజెంట్ చూస్తున్నారుగా, ఇది మా ఊర్లో ఒక బ్రిడ్జ్ అనమాట. చిన్నది ఇది. గోదావరి అంటున్నారు, బ్రిడ్జ్ ఏంటి చిన్నగా ఉందనుకుంటున్నారా? ఇది గోదావరిది కాదు, వాగు బ్రిడ్జ్ యాక్చువల్లీ. కాకపోతే ఈ వాగులోనే గోదావరి ఉందన్నమాట. సో చూస్తున్నారుగా, ఇవన్నీ మా ఊరు పొలాలు, ఇవన్నీ మా పొలాలే కనిపిస్తున్నాయండి. ఈ పొలాల మీదకి వాటర్ వచ్చేసింది. ఈ ఇటైతే మీకు కంప్లీట్గా కనిపించింది. అవి కనిపిస్తున్నాయి చెట్లు. అటు సైడ్ మొత్తం పెద్ద ఊరు ఉంటుంది. ఇటు సైడ్ ఇటు వెళ్తే ఇటు కూడా మొత్తం పొలాలే ఉంటాయి ఇవన్నీ. సో మనం కంప్లీట్గా ఈ వీడియోలో మా ఊర్లో ఉన్న ఈ గోదావరి ఎక్కడెక్కడ ఏరియాలను ఎఫెక్ట్ చేస్తుంది ఏంటి అనేది మొత్తం చూద్దాం. పైన గుట్ట, ఆ ఊరి పేరు రుద్రంకోట అనమాట. ఆ రుద్రంకోటకి వెళ్ళాలంటే మనం ఎంట్రీ చెప్పిన వీడియో దగ్గర నుంచి ఈ రూట్లో వెళ్ళాలి. మొన్న 2 months బ్యాక్ ఏం జరిగిందంటే, మా దగ్గర ప్రాజెక్ట్ ఉంటుంది, పెద్ద వాగు వచ్చి ఈ రోడ్లు మొత్తం కనిపిస్తుంది, అక్కడ వాటర్ పారుతుంది రోడ్డు మీద నుంచి. ఇట్లా ఒక 5-6 చోట్ల కట్ అయిపోయింది రోడ్డు. కట్ అయిపోయి ఇప్పుడు అక్కడికి మేము ఇట్లా వెళ్తే 1 kilometer వెళ్ళాల్సిన దూరం ఇప్పుడు చుట్టూ తిరిగి ఒక 8 kilometers వెళ్ళాలన్నమాట. ఇప్పుడున్న ఈ వాటర్ ఇది జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక 1 hourకి మాకు ఇట్లా వస్తూ ఉంటుంది వాటర్. ఇది నైట్ వరకు వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, నైట్ వరకు ఇక్కడే ఉంటే ఇక్కడ మనం మునిగిపోతాం అనమాట. అంత క్లోజ్గా వచ్చింది వాటర్. ఇది ఏ రేంజ్లో డ్యామేజ్ అవుతూ ఉంటుందంటే, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇది ఇక్కడ రోడ్డు ఇట్లా పాడైపోతూ ఉంటుంది. దీని మీద మళ్ళీ మట్టేసి మళ్ళీ ఈ తార్ రోడ్డు వేస్తూ ఉంటారు. వేసిన తర్వాత మళ్ళీ పాడైపోతుంది ఇది. అట్లా ఇదంతా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిద్దామని తీసుకొని వస్తున్నా. ఇవన్నీ మిర్చి పొలాలు అనమాట. ఇవి వాటర్ అంటే ఇది వాగులు కాదు, ఏం కాదు, స్టాక్ వాటర్ వచ్చేసి వీటి మీద పడుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ మిర్చి పొలాలు. ఇక్కడ మా పొలాల్లో లేదని ఒక 40 క్వింటాలు 50 క్వింటాలు ఒక ఎకరంలో పండించేంత బంగారం లాంటి పొలాలు, నల్లరేగడి మట్టి పొలాలు. సో వాటిల్లో ఇట్లా వర్షం వచ్చేసి వ్యవసాయం చేసుకునే టైంలో చేసుకొని ఇవ్వకుండా ఇట్లా మమ్మల్ని బాధలు పెట్టిస్తూ ఉంటారు. దానికి మా పోలవరం ప్రాజెక్టు ఉన్నది, ఆ ప్రాజెక్టు వల్ల మా ఊర్లో చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ నుంచి మా ఊరిని వెకేట్ చేపిస్తామని చెప్పేసి మా పొలాలన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందలే, కానీ మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించట్లేదు. ఇక్కడ నుంచి పంపించకపోయేసరికి మా పొలాలకు డబ్బులు ఇచ్చినా సరే మాకు ఇక్కడ వేరే ఉపాధి లేదు కాబట్టి ఈ పొలాలని నమ్ముకొని బతకాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందాక. కానీ అయినా కానీ మాకు అవకాశం లేదు. ఇప్పుడు ఈ పొలాలను చేసుకుందామంటే ఇక్కడ ఈ వర్షాలు వచ్చి ఇక్కడ ఇట్లా పాడు చేసేసి ఊర్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా ఇది ఇక్కడ మనకి కనిపిస్తుందిగా, ఇక్కడ మనకి ఈ విధంగా ఉంది పరిస్థితి. అయితే ఈ రోడ్డు క్లోజ్ అయిపోయింది. జస్ట్ మీకు చూపిద్దామని వస్తాను. ఇదంతా ఒక తార్ రోడ్డు అనమాట. బ్రిడ్జ్ కింద ఉంటుందిగా, మొత్తం మనకి మంచిగా రోడ్లాగా వేసేసి రాళ్ళతో వేసి ఉంటుందిగా. అట్లాంటి రోడ్డు మొత్తం కొట్టకపోయింది అనమాట. ఇది మొత్తం కంప్లీట్ కొట్టుకెళ్తే ఇంకో ఒకసారి అటు చూపి, ఇదిగో అక్కడి నుంచి అది ఇది చూపిదండి. ఇదిగో మాకు కనిపిస్తుంది వాటర్ అవతల ఇంత వెడల్పులో ఒకసారి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ ఇట్లా ఏర్పడి ఒక గుంట అయిపోయింది అనమాట. ప్రజెంట్ అయితే మేము వెళ్ళే దారి ఇది. రుద్రంకోట అని ఒక ఊరు ఉంటుంది, చాలా మంచి ఊరు. కనిపిస్తుంది అక్కడ పెద్ద గుట్ట, అదే ఊరు. జస్ట్ కిలోమీటరే ఉంటుంది ఇట్లా స్ట్రైట్కి వెళ్తే. కానీ ఇప్పుడు ఆ ఊరిలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి, అక్కడ
పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి వాటన్నిటికీ మెడికల్కి ఇబ్బందులు చాలా ఉంటాయి అన్నమాట. వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఇట్లా చుట్టూ 8 కిలోమీటర్లు తిరిగి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితిలో ఉంటుంది మా ఊరు. కానీ ఏం చేస్తాం, ప్రకృతి వైపరీత్యంతో మనుషులు అన్నాళ్ళం సమాధానం చెప్పలేం కదా దానికి. అట్లా బ్యాడ్ లక్లో అయితే ఉన్నాం మేము. ఇది ఒక సైడు, ఇది జస్ట్ వాగు మాత్రమే. గోదావరి వాగులోకి వచ్చింది. ఈ వాగులో నుంచి మా ఊర్లోకి, మా ఇల్లులోకి వచ్చింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇట్లా ఫ్లోటింగ్ ముందుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు అసలు గోదావరి ఎట్లా ఉంటుంది, ఆ గోదావరి ఒడ్డులో ఉన్న ఇల్లులు ఏంటి, ఆ ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వ్యూ పాయింట్లు ఏంటి, మా ఊర్లో ఏ ప్లేస్ ఎక్కువ బాగుంటుంది అనేది మనం ఇప్పుడు నుంచి వీడియోలో చూసుకుందాం. కింద ఉసుకలో నుంచి చూస్తే 30 అడుగుల హైట్ ఉంటుంది. మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అయిన గోదావరి ఫ్లడ్ ఇది మాకు. ఇప్పుడు ఈవినింగ్ టైం 3-3:30 అవుతుంది. ఈ టైంకే ఎంత నిండిపోయిందో చూడండి. ఇంకో 1 అవర్ తర్వాత ఈ బ్రిడ్జ్ కంప్లీట్గా నిండిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ దీని మీద రాకపోకలు ఆగిపోయినాయి. కానీ ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ ఆగిపోతే ఒక 7-8 ఊర్లకి మాకు ఒక ఆగిపోయే వాళ్ళని తీసుకుని రావడానికి బోట్లు వాటిలో వెళ్ళేవాళ్ళు. సో ఇది వస్తే ఇక్కడ మాకు 50 అడుగుల, ఇది మొత్తం బ్రిడ్జి మునిగిపోతే 50 అడుగుల వాటర్ పెరిగిపోయినట్టు అనిపించింది. ఈ బ్రిడ్జి మునిగిపోతే మేము ఇక్కడ ఉండాలా, ఇక్కడ నుంచి ఇంకా బయట ప్రాంతాలకు సేఫ్ వెళ్ళాలా అని చెప్పేసి సరదాగా వచ్చారు సార్. ఇలాంటి టైంలో సరదాలు కాదురా బాబు. ఎక్కడ ఊరేనా తమ్ముడు ఒకసారి ఫ్రెండ్స్, ఇగో మేము తాటిగూడెం పోతున్నాం గోదావరి చూపించడానికి. ప్రజెంట్ ఇవి కనిపిస్తున్నాయి అయితే మా సొంత పొలాలు, మా పొలాలు. ఇగో కనిపిస్తుంది కదా, ఇది ఒక పొలం, ఇది మా పొలమే. ఇక ఆ తాటి చెట్లు ఉన్నాయి కదా, తాటి చెట్ల దగ్గర నుంచి కనిపిస్తున్న పొలాలన్నీ మాయే. మా తాత అమ్మలేదు, మీ తాతలకు పొలాలు దాచిపెట్టాడు. ఆ పొలాలనే వ్యవసాయం చేస్తూ ఉంటాం మేము. ఇంకో కనిపిస్తున్నాయి మా వాళ్ళే. ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం మా పొలాలే. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మిగతా వాళ్ళ పొలాలు కూడా ఉంటాయి, అవన్నీ వీడియో చూస్తాం. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళే దారి తాటిగురుగొమ్మ అంటారు అనమాట. గోదావరి మనకి శ్రీరంగిరి టెంపుల్ అంటారు. మ్యాక్సిమం తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో. మనం ఆ తాటిగురుగొమ్మ వెళ్ళే దారి ఇది. ఈ సీసీ రోడ్డు ఉంటుంది అనమాట. ఇంకో సైడ్ పొలాలే, ఇటు సైడ్ పొలాలే. ఈ ఎల్లో కలర్ ఉన్న గడ్డి ఏంటయ్యా అంటే, ఇది మేము పంట వేసే ముందు దీనికి పొలంలో గడ్డి మందు కొడతాం. ఆ గడ్డి మందు కొట్టేసి దున్నేసి మిర్చి మొక్కలు వేసేస్తాం మేము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాతావరణం వర్షాలు వేడికి సెప్టెంబర్లో కూడా పడటం వల్ల అవన్నీ మళ్ళీ పచ్చగా అయిపోతుంది. మేము మళ్ళీ గడ్డి మందు కొట్టుకుంటాం, పొలాలు లేట్ అవుతుంది మళ్ళీ వ్యవసాయం. ఇగో మేమైతే ప్రజెంట్ దగ్గరకు వచ్చేసాం, ఇంకో ఊరి దగ్గరలోకి. ఇప్పుడు మీకు గోదావరి తీసుకుపోతున్నాం. ఇంకో సౌరికాక అంటారు దీన్ని. ఇంకో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ నుంచి ఊరైతే స్టార్ట్ అవుతుంది. చూడండి, స్టోర్ బీమా చేస్తున్నారు. ఘాట్ రోడ్. ఈ రోడ్డు, ఈ సీసీ రోడ్డు ఎందుకు వేసారంటే అక్కడ దాకా అట్లా మట్టి రోడ్డు ఉండి ఇక్కడ ఇంత నీట్గా ఉందంటే గోదావరి పుష్కరాలు జరిగాయి కదా 2012లో. ఆ పుష్కరాలు అప్పుడు వీటన్నిటికీ ఇట్లా ఘాట్లు ఇవన్నీ వేశారు. సో ఇగో ఇక్కడ బోటు కూడా ఉంది. చక్కగా మనం వచ్చేసరికి బాగుంది. చూద్దాం, బోట్ని చూద్దాం, గోదావరిని చూద్దాం, మొత్తం చూద్దాం. మెట్లు ఈ నుంచి అయితే మెట్లు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు మెట్లు ఇట్లా ఏం లేవు, మొత్తం మునిగిపోయినాయి అన్నమాట. ఈ మెట్లు ఉండాల్సినవి పోయి మట్టి గట్లు ఉండాల్సి వస్తుంది. మొత్తం కొట్టకపోయింది అసలు. ఆ లక్షణాలు ఏం లేవు. గతంలో పాత ఫోటోలు ఉంటే పైన డిస్ప్లే చేస్తే కానీ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయి, ఇది మెట్లు మొత్తం మునిగిపోయి. కనిపిస్తున్నది శ్రీరంగిరి టెంపుల్. మనకి ఈ బోట్ ఎందుకు పెట్టారంటే, ఈ తాటిగురుగొమ్మ అక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోద్ది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయిద్దని ఫ్లడ్ వాటర్ చూసారుగా చాలా స్పీడ్గా పెరుగుతుంది. సో
సో ఇట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కలిసి ఇక్కడ ప్రతి ఊరికి ఒక గోదావరి రోడ్డు దగ్గర ఉండే ఊర్లకి ఇట్లా బోట్లు ఏర్పాటు చేశారు. బోట్ లోపల చూద్దాం ఎలా ఉందో. ఆగు ఆడి గురుకుతాను నేను చూసుకుంటూ రావాలి. సెల్లు చూడాలి, ఇది చూడాలి, నీ ఆడ పడ్డాను మెలుచుకొని. చక్కని వ్యూ అయితే ఉంది. ఈ బోట్లో నుంచి ఇట్లా ఒక 2-3 గంటలు వెళ్తే పేరంటాల పిల్లలు అంటారు కదా, పేరంటాల పిల్లలు చిరంగిరి ఎక్కడ ఉంది కనపడుతుంది వీడియోలో. సరే ఫోన్ చాలా జాగ్రత్త కనపడదు, అట్లా చెప్పా. ఇక నాకు స్ట్రైట్గా ఉంది, అక్కడ కనిపిస్తుంది ఒక టెంపుల్, దాన్ని శ్రీరంగిరి అంటారు. ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి శ్రీరామనవమి రోజు భద్రాచలంలో కంటే ముందు తలంబ్రాలు పడే టెంపుల్ ఉందంటే అది ఆ శ్రీరంగిరే. మన ఇండియాలో ఫస్ట్ టైం శ్రీరామనవమికి తలంబ్రాలు వేసే టెంపుల్ అది. ఆ శ్రీరామనవమి మనకి సమ్మర్లో జరిగింది కాబట్టి ఆ సమ్మర్లో ఈ వాటర్ ఏమి ఉండదు. కంప్లీట్గా ఇక్కడ నుంచి ఆ చివరికి 3 కిలోమీటర్స్ ఇసుకే ఉంటుంది. ఓన్లీ ఆ చివరి కొంచెం శబరి వాటర్ ఉంటుంది, ప్యూర్ వైట్గా. ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఆ టైంలో. ఇక్కడ మాకైతే మేము నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ శ్రీరామనవమి చూసి నైట్ పూట జాతర జరిగిద్ది, అక్కడ దోపులు అంటారు, దాంట్లో నైట్ పూట జరిగిద్ది ఆ తిరునాళ్ళ చూసి ఆడుకొని మళ్ళీ నైట్ అంతా ఈ ఇసుకలో నడుచుకుంటూ వస్తూ ఉంటాం. అక్కడ ఆ ముందు ఇంకొక ఊరు ఉండేది చుక్కనపల్లి అని. ఆడికెప్పుడల్లా ఈడు ఆడికెప్పుడల్లా ఈడు అంటానా. ఇక ముందు చుక్కనపల్లి అంటారు, అది అటు సైడ్ నుంచి మనకి ఫుడ్ క్యాబిన్ ఏమో ఉంది రేడా, ఫుడ్డింగ్ క్యాబిన్. సేఫ్టీ చూడు, సేఫ్టీ జాకెట్లు, హీరో సేఫ్టీ జాకెట్లు, ఇవి అక్కడ సేఫ్టీ జాకెట్లు. ఇది పెట్టు, చాలా సేఫ్టీగా ఉంది. టైటానిక్ సినిమాలో రోజు చెప్పిద్దిగా సేఫ్టీ బోట్లు తక్కువ ఉన్నాయని, కానీ ఇక్కడ మాత్రం సరిపోనే ఉన్నాయి. 1 2 3 4 ఒకటి ఎంతమందిని పట్టిద్దండి ఇది? 20 మంది అంటే 5 ఉన్నాయి, 100 మంది. దీని కెపాసిటీ 85 మంది, అంటే ఇంక ఎక్కువ మందికి ఉంది ఛాన్స్. ఇది ఒకటి 30,000 అంట, 35,000 అంట ఒకటి. కానీ మొత్తం మంచి సేఫ్టీగా ఉన్నాయి. బోట్లో వెళ్తే కంప్లీట్గా సేఫ్ జోన్లో ఉంటారు ఎవరైనా. బోట్కి ఏమన్నా లైఫ్ జాకెట్లు కూడా దీంట్లోనే ఉంటాయా? లైఫ్ జాకెట్లు కూడా ఉన్నాయి. బోటు ఫుల్ సేఫ్టీ మెజర్మెంట్స్ తోటి అయితే ఉన్నట్టుంది బోట్. శ్రీ శ్రీనివాస బోట్. ఈ బోట్ పేరు శ్రీ శ్రీనివాస బోట్. ఇది పేరంటాలపల్లి ఈ సైడ్ ఉంటుంది. ఇవి లైఫ్ జాకెట్లు. ఇది ఈ బోట్ ఎక్కారంటే మీకు మనిషి కొట్టిస్తారు. ఇది ఈ బోట్ గురించి డీటెయిల్స్ మొత్తం మనం చెప్తారా అండి? బోట్ గురించి ఒక వీడియో ముక్క చెప్తారా అన్నా? అసలు ఏంటి మీ బోట్లో ఏమేమి ఉంటాయి, ఎవరెవరు ఏ టైంలో ఎట్లా వస్తారు, ఈ గోదావరిలో ఏమి ఇబ్బందులు వస్తాయి? మాకు టూరిజం అక్టోబర్ నుంచి టూరిజం స్టార్ట్ అవుతుంది. గోదావరి ఎప్పుడు తగ్గితే అప్పుడు స్టార్ట్ ఇస్తారు. సెప్టెంబర్ లాస్ట్లో కానీ అక్టోబర్లో కానీ. మళ్ళీ జూన్ దాకా బోట్లు తిరుగుతాయి. అక్కడి నుంచి మనకి గవర్నమెంట్ తీసుకుంటారు ఫ్లడ్ డ్యూటీ తీసుకొని ఇక్కడ నుంచి కింద పాపకొండల దాకా ఊర్లు మునిగిపోతున్న వాళ్ళకి కూరగాయలు, రైసు, నూనె, పాలు, పంచదార అన్ని రకాలు గవర్నమెంట్ సాయం చేస్తుంటుంది. వాళ్ళకి మేము ఫ్లడ్కి బోట్ ఇస్తాం. మాకు రోజుకి బోటు కిందకి తిరిగి వస్తే 12,000 ఇస్తారు. ఇలా కట్టేసి ఉంచితే 6,000 ఇస్తారు. ఏ టైం చెప్పినా వాళ్ళు తీయమంటే మేము బోట్ తీయాల్సిందే. ఎవరైనా ఊరు మునిగిపోతున్నా కూడా వాళ్ళని రక్షించాలి. అంత బందోబస్తు మీద మేము ఉంటాం. బోటుకి 4 ఉంటాం. ఏ టైంలో తీయమన్నా ఆ టైంలో రెడీగా ఉంటాం. ఇప్పుడు పాపికొండలకు వెళ్ళాలంటే మీరు ఒక టీంకి ఎంత తీసుకుంటారు? అంటే ఒక ఫ్యామిలీ వస్తారు 10 మంది. మేము అక్టోబర్ నుంచి స్టార్టింగ్ బోట్లు పోసారం బోట్ పాయింట్. భద్రాచలం వచ్చిన వాళ్ళందరూ పోసారం రావాలి. బోట్ పాయింట్ అది 70 కిలోమీటర్లు, 75 కిలోమీటర్లు పోసారం. భద్రాచలం నుంచి బోట్లోనే రావాలి? లేదు, భద్రాచలం నుంచి వెహికల్ మీద పోసారం బోట్ పాయింట్కి రావాలి. అక్కడ నుంచి ఒక టికెట్కి 975 రూపాయలు. 975 రూపాయల్లోనే మేము పొద్దున టిఫిన్ ఇస్తాం, ఇడ్లీ ఉప్మా ఇస్తాం, మధ్యాహ్నం మళ్ళీ కూరగాయల భోజనం ఇస్తాం, మళ్ళీ సాయంత్రం దిగినప్పుడు మామూలుగా స్నాక్స్ ఇస్తాం, స్నాక్స్ ఇస్తాం. 11-11:30కి బయలుదేరి 3:30 నుంచి 4:30 కల్లా మొత్తం రేవులకు అందరూ చేర్చేస్తాం. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఓన్లీ ఒకటే ఫ్యామిలీ, ఇప్పుడు మేము 10 మంది వచ్చాం సపరేట్గా, బోట్ మొత్తం మాకే కావాలంటే ఎంత తీసుకుంటారు? మాకే కావాలనుకుంటే
బాగా సీజన్ ఉంటే మటుకి కెపాసిటీ డబ్బులు అడుగుతాం. సీజన్ లేదంటే కనీసం ఒక 30,000 కట్టమని చెప్తాం. ప్రజెంట్ మనం చూసేది పేరంటాలపల్లి అంటారు కదా, అంటే ఇటు సైడ్ నుంచి రాజమండ్రి వెళ్ళే రూటు పోలవరం, పేరంటాలపల్లి అట్లా ఆ ఏరియాలన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి కోయిదా అని వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు వెళ్తే కోయిదా ఉంటుంది. ఆ వెళ్ళే దారి మనకి కనిపిస్తుందిగా. ఇంకో ఇదంతా ఫ్లడ్ వాటరే. ఇదంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది జస్ట్ ఇది మనకి ఇంకా 1 day 2 daysలో ఇంకో రౌండ్గా ఎటు చూసినా కానీ ఇంతవరకు ఫ్లడ్ ఇట్లా స్ట్రైట్గా మనకి ఇంకో అక్కడ జాయింట్ అవుతుంది. కనిపిస్తుందిగా ఈ స్ట్రైట్గా. అట్లా మన గోదావరిలో నుంచి బయటకు వచ్చేసి ఇదంతా కంప్లీట్గా ఈ సైడ్ ఏదైతే ఉందో ఇట్లా ఈ రోడ్డు అంతా పైకి ఎక్కేసుకుంటూ మనకి ఆ మెయిన్ సెంటర్ 4 రోడ్లు ఉన్నాయిగా అక్కడ వరకు అది కూడా నిండిపోయేంత వరకు వచ్చింది వాటర్. ఇక్కడ ఇంకో ఈ విధంగా ఉంది ప్రజెంట్. కనిపిస్తున్న ఆ ఎంట్రీ అది గోదావరి అనమాట. ఆ స్ట్రైట్గా ఉన్న గోదావరిలో నుంచి అట్లా వస్తుంది మనకు వాటర్.